వార్షికోత్సవ రథోత్సవం కూడా 1వ తారీఖు జరుగుతున్నది. ఆ రథోత్సవంలో ఆ రాబోయే భక్తులు వాళ్ళ ఇబ్బందులు ఏవి గురి కాకుండా నగర కమిషనర్ గారు కానివ్వండి, డిఎస్పీ గారు కానివ్వండి, వాళ్ళ శాఖల ఆధ్వర్యంలో, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు డిఈ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా, ఎందుకంటే రథానికి వైర్లేని ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిది. శాంతి భద్రతలు కానివ్వండి, క్రమశిక్షణగా ఆ రథోత్సవాన్ని జరపడంలో పోలీస్ డిపార్ట్మెంట్ గారు కానివ్వండి, అలాగే రోడ్లు క్లీన్ చేసి మంచినీళ్ళతో ఆ రోడ్లని కడిగే బాధ్యత మున్సిపల్ శాఖ మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, అలాగే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కమిషనర్ కానివ్వండి, లేకపోతే ఈఓ గారు కానివ్వండి, గుడి సాంప్రదాయానుసారం ఆ రథోత్సవం జరిపేది. ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత గుర్తెరిగి వీళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేసి ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు జరగకుండా రథోత్సవాన్ని చాలా గొప్పగా జరపాలి అనే ఉద్దేశంతో వీళ్ళకి తోడు ఒక ప్రైవేట్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని పూల అలంకరణ కానివ్వండి, గుడి అలంకరణ కానివ్వండి, ప్రసాద కౌంటర్లు కానివ్వండి, అలాగే అన్నం సతీష్ గారి ఆధ్వర్యంలో పొద్దున్న జరిగే అన్నదానం 10,000 మంది అన్నదానం కానీ కార్యక్రమం కానివ్వండి చాలా గొప్పగా చేస్తారు. మరి ఇక్కడ బలి అవన్నీ వేస్తారు. అది మామూలుగా నివేదన అంటే జరిగిపోతుంది. ఏదైనా 2 గంటలకి స్వామికి అన్ని కార్యక్రమాలు అయిపోతాయి. మళ్ళీ అలంకారం చేసుకుంటారు రథం చేస్తారు. స్వామి మినిట్ ప్రోగ్రామ్ మనం 5ంటికి బయలుదేరుతూ ఉన్నాం. రథం దగ్గర వచ్చి పూజ నుంచి మనం 3 గంటలకి కొంచెం పందిరి షెల్టర్ ఉంటే వాళ్ళు తీసుకొని 3 గంటల కనుక స్నానం చేసుకొని ఆ ప్రధానమైనటువంటి చేయగలిగారు. వాస్తు చెప్పిన తర్వాత మాత్రమే దేవుని రథం మీదకి వెయిట్ చేస్తాం. చేసిన తర్వాత రథం బయట 4 గంటలకి ప్రారంభం. 5 గంటలకి 5:30 అత్యంత వాస్తుగా స్వామివారిని వెహికల్ చేస్తారు. ఒక ½ అవర్ కోసం వెహికల్ చేయడం. ఇది అక్కడి నుంచి రథం ప్రారంభం. మామూలుగా ఏంటంటే 3 గంటలకి రథాన్ని చేయాలంటే అక్కడ పెట్టుకుంటే ఎండలో కూర్చోడానికి నేనేం చేస్తానంటే ఈఓ గారు రేపు మీ దగ్గరికి వస్తారు. 1433 సంవత్సరాలు వార్షికోత్సవ రథోత్సవం కూడా 1వ తారీఖు జరుగుతున్నారు. ఆ రథోత్సవంలో ఆ రాబోయే భక్తులు వాళ్ళ ఇబ్బందులు ఏమి గురి కాకుండా, కానీ బాపట్లకి ఈ బావదేవుడే మూలం ఆధారం. ఈ బాపట్ల పేరు కూడా మన బావకుడిగా కాలక్రమేణా ఈ సంవత్సరాల్లో బాపట్లలో మారిన బావదేవుడు ఊరికి. ఈ ఊళ్ళో అందరూ సాగుతుంటారు. గోపాల తాపాలలో రాజకీయ కూడా అందరూ కలిసి తీసుకుంటారు. చిన్న చిన్న ఇష్యూలు తప్పించి మేజర్గా ఇది ఉండదు. ఆయన కనుసన్నల్లో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి ఏ సందేహం లేదు. కానీ ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతాం. కానీ ఎప్పటికప్పుడు బాగా చేయాలని అందరూ గత ప్రభుత్వం అందరూ చేస్తారు. ఎప్పటికప్పుడు బాగా అవుతున్నారు. రథోత్సవం అనేది కొంచెం స్పెషల్గా జరిగే పెద్ద కార్యక్రమం. దీనికి అంటే సుమారుగా మనవాళ్ళైతే 15,000 మంది తక్కువ లేకుండా వస్తారు అనేది ఒక నాలుగు ఉంది. ఇప్పుడు లాస్ట్ టైం అంతకుముందు 8-10,000
నగర కమిషనర్ గారు కానివ్వండి, డిఎస్పీ గారు కానివ్వండి, వాళ్ళ శాఖల ఆధ్వర్యంలో, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు డిఈ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా, ఎందుకంటే రథానికి వైర్లు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిదని, శాంతి భద్రతలు కానివ్వండి, క్రమశిక్షణగా ఆ రథోత్సవాన్ని జరపడంలో పోలీస్ డిపార్ట్మెంట్ గారు కానివ్వండి, అలాగే రోడ్లు క్లీన్ చేసి మంచినీళ్ళతో ఆ రోడ్లని కడిగే బాధ్యత మున్సిపల్ శాఖ మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, అలాగే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కమిషనర్ కానివ్వండి, లేకపోతే ఈఓ గారు కానివ్వండి, గుడి సాంప్రదాయానుసారం ఆ రథోత్సవం జరిపేటప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత గుర్తెరిగి వీళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేసి ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా రథోత్సవాన్ని చాలా గొప్పగా జరపాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క తోడు ఒక ప్రైవేటు కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని పూల అలంకరణ కానివ్వండి, గుడి అలంకరణ కానివ్వండి, ప్రసాద కౌంటర్లు కానివ్వండి, అలాగే అన్నం సతీష్ గారి ఆధ్వర్యంలో పొద్దున జరిగే అన్నదానం 10,000 మంది అన్నదానం అనేది కార్యక్రమం కానివ్వండి చాలా గొప్పగా చేయాలి. ఏ రాగద్వేషాలు లేకుండా పార్టీలకు అతీతంగా అందరినీ గౌరవించే విధంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని దశ నిర్దేశం చేస్తూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ అందరితో కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలందరూ చాలా ఎక్కువగా పాల్పంచుకుని ఆ భావనారాయణ గారి కృపకు పాత్రలు అవ్వాలని మనసారా ఆకాంక్షిస్తూ, బాపట్ల అంటేనే భావదేవుడు, భావదేవుడు అంటేనే బాపట్ల మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలు భక్తులు కూడా 26 గంటల కలిసే ఒక మంచి కార్యక్రమం అని తెలియజేస్తూ, ఆ భావనారాయణుడు 1434 సంవత్సరాల క్రితం బాపట్లో జరగడం, అందరు భక్తుల మనోభావాలు ఎన్నో తరతరాలుగా ముందుకెళ్తామని ఒక ఆదర్శప్రాయంగా ఈ ఏరియాలో అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమంలో అందరూ కలిసినట్టుగా పనిచేస్తున్నామని తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాము.